హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు బిగ్ బాస్ 8 హోస్ట్ నాగార్జున గారు హోస్టింగ్లో ఫెయిల్ అయ్యారా సీజన్ 8లో? చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ విధంగా ఫెయిల్ అయ్యారా కాలేదా, లేకపోతే ఎవరికి బయాస్డ్గా మాట్లాడుతున్నారు, ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా బిగ్ బాస్ 1 నుంచి చూస్తే బిగ్ బాస్ 1 ఎన్టీఆర్ గారి హోస్టింగ్ కానీ, నాని గారి హోస్టింగ్ కానీ, వీళ్ళందరితో పోలిస్తే ఎక్కువ సార్లు హోస్టింగ్ చేసింది నాగార్జున గారే. ప్రతి సీజన్లో ఒక 2 సీజన్లు తప్ప మిగతా సీజన్లన్నీ నాగార్జున గారి హోస్ట్ చేశారు. ప్లస్ నాగార్జున గారి హోస్టింగ్లో చాలా అంటే చాలా వరకు స్టాండర్డ్గానే చేశాడు అని 7 సీజన్స్ వరకు బాగానే ఉంది. 8 సీజన్లో కొంచెం బయాస్డ్గా తయారయ్యారు, హోస్టింగ్లో ఫెయిల్ అయ్యారు అనేది ఎప్పుడు మొన్న పృథ్వీ గౌతమ్ గొడవ జరిగినప్పుడు, అట్లాగే విష్ణుప్రియ రోహిణి గొడవ జరిగినప్పుడు వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నాగార్జున గారు కొంచెం బయాస్డ్గా వాళ్ళకే ఎవరికి నిఖిల్కు, అట్లే పృథ్వీకి, విష్ణుప్రియకి, ఇట్లా కొంతమందికి మాత్రమే బయాస్డ్గా మాట్లాడాడు. గౌతమ్ తప్పు లేకపోయినా తప్పు తనదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. షటప్ నోరు మూసుకొని అన్నాడు అని చెప్పేసి పాయింట్. ఈ విధంగా నాగార్జున హోస్టింగ్ ఫెయిల్ అయ్యింది అనేది ఆరోపణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మొన్న జరిగిన గొడవలో గౌతమ్ ప్లస్ పృథ్వీకి జరిగిన గొడవ కనుక చూస్తే అక్కడ చిన్న పిల్లోని అడిగినా చెప్తారు తప్పు ఎవరిది, ఫస్ట్ ఎవరు రెచ్చగొట్టారు, ట్రిగ్గర్ చేశారు, ట్రిగ్గర్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ఎవరు మాట్లాడారంటే ఫస్ట్ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో పృథ్వీ అవతల వ్యక్తిని రా అన్నాడు. ఆ రా గౌతమ్ని ఏం పీకలేవురా, ఏం రా అంటే రా అనొద్దు అన్నప్పుడు అంటాను రా అని ట్రిగర్ చేశాడు. ట్రిగర్ చేసి ఏం చేస్తావు అన్నప్పుడు ఏం పీకలేవని అన్నాడు. ఆ మాటకు పృథ్వీ ఏం చేయాలి, నువ్వేం పీకలేవు అనాలి ఒకవేళ మాట అంటే. ఇక్కడ నుంచి ఒక వెంటుక పీకి బొచ్చు కూడా పీకలేవు అనేది పృథ్వీ. అక్కడ ఉన్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళంతా, కంటెస్టెంట్లు అంతా చూస్తూ ఉన్నారు. కానీ ఆ మాట అన్న తర్వాత గౌతమ్ కూడా ట్రిగర్ అయ్యి నువ్వు ఏం పీకలేవు అని చెప్పేసి మాట్లాడు. ఆ ఇష్యూని కనుక మనం తీసుకుంటే ఆ ఇష్యూలో నాగార్జున గారు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి, గౌతమ్ని పృథ్వీని లేపి ఎవరిది తప్పు అని అక్కడ ఉన్న వాళ్ళని అడగాలి. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పాలి, ఫస్ట్ ఎవరైతే ముందు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారో ఫస్ట్ అక్కడి నుంచి తీసుకోవాలి. కానీ ఇద్దరిది తప్పని తేల్చేసినారు. నాగార్జున గారి మాటలకు భయపడో, లేకపోతే నాగార్జున గారు తిడతారేమో, లేకపోతే ఏదో మొత్తానికైతే అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ జరిగిన గొడవ జరిగినట్టు కనుక చెప్పింటే ఆడియన్స్కి నీట్గా అర్థమయ్యేది. ఎందుకంటే ఆడియన్స్ చూసినారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు, నాగార్జున గారి డెసిషన్ ఏంది అనేది ఎంబడే తెలిసిపోయేది. కానీ అక్కడ ఫస్ట్ ఇతను ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడాడు. తర్వాత గౌతమ్ ట్రిగర్ అయ్యి బొచ్చు కూడా పీకలేవు అన్నాడు. అనింది తప్పు. బొచ్చు కూడా పీకలేవు అని ఎంట్రుకతో సహా పీకి చూపించింది పృథ్వీ. నాగార్జున గారు అది చూసినారు. అయినా కూడా మరి గౌతమ్ని తిట్టాడు కానీ పృథ్వీని తిట్టలేదు. పృథ్వీని నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకు మాట్లాడావు, రెస్పెక్టబుల్గా ఎందుకు మాట్లాడలేదు, నువ్వు మానుకో ఆ మాట అంటే మానుకో ఎందుకు పృథ్వీ అని అన్నాడు తప్ప గౌతమ్ను వార్నింగ్ ఇచ్చినంత అయితే ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళకి బయాస్డ్గా అనిపించింది అనేది పాయింట్. ఇక్కడ నాకు అర్థమైన నీతి ఏంటి, మామూలుగా వాళ్ళు కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టుగా జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో పోట్రే. కానీ ఇక్కడ మన నాగార్జున గారు తెలుగు వాళ్ళే. కానీ జరిగే అంతరార్థం లోంది లోకయ్య కెరక, బయటది మా పెదబావ కెరక అని ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగే దాని గురించి మనం ఆలోచించాలి. ఆ విధంగా ఎందుకు జరుగుతుంది సీజన్ 8లో, ప్లస్ లాస్ట్కి వచ్చేసరికి ఏం తీసుకురావాలనుకున్నారు అనే నీతి కనుక నాకు అర్థమైంది ఏంటంటే తప్పు చేసేవన్నీ చేయనియాలి, అంతటితో ఆపేస్తే గేమ్ ముందుకు సాగదు. ప్లస్ పృథ్వీ విష్ణుప్రియ గురించి వీళ్ళ లవ్ అనేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అతన్ని లవ్ చేసి అతని చుట్టే తిరుగుతుంది అంటున్నా కూడా ఆయన చుట్టే తిరుగుతుంది అంటే అర్థమైంది కంటెంట్ కోసం. కంటెంట్ తీసుకురావాలి కాబట్టి ఏదో రకంగా కంటెంట్ ఇవ్వాలంటే
ఆ ట్రాక్ వేశారు. ఆ ట్రాక్ యాక్టింగ్, ఓన్లీ యాక్టింగ్ మాత్రం. ఏ ఆడపిల్ల అంత మీద పడదు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాక్ను చూస్తూ జనాలు ఎంటర్టైన్ అవ్వాలి. దానికోసం విష్ణుప్రియ యాక్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని పేరెంట్స్ వచ్చినప్పుడు కనుక చూస్తే వాళ్ళ నాన్న చెప్పేటప్పుడు విష్ణుప్రియ నోరు మూపిస్తుంది. అది గమనించారో లేదో చాలామంది. నోరు మూపిస్తుంది. ఆ మాట అనొద్దు, ఆ మాట నీకు తెలియదు లేదు అంటే అర్థం ఏంటి? అదొక యాక్టింగ్. వీళ్ళకి ముందే స్క్రిప్టెడ్ అని చెప్పేసి, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆడియన్స్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కాదు. సీరియల్లో ఏ విధంగా అయితే స్క్రిప్ట్ ఉంటుందో సేమ్ బిగ్ బాస్లో కూడా స్క్రిప్టెడే. అంతకుమించి వేరే ఏం లేదు. వీళ్ళు ఎన్ని శుద్ధపూస మాటలు చెప్పినా అంత స్క్రిప్టెడే. అక్కడ కూడా గౌతమ్ని ఎందుకు అరిశాడు, నిఖిల్ పృథ్వీని ఎందుకు అరవలేదు అంటే, పృథ్వీని అరిస్తే అంతటితో పృథ్వీ స్టాప్ అయిపోతాడు. పృథ్వీ తన బిహేవియర్ ఫస్ట్ నుంచి చెప్తున్నా మార్చుకోవట్లేదు. కానీ పృథ్వీని గౌతమ్ను ఆ విధంగా జరిగేటప్పుడు, గొడవ జరుగుతుంటే టీఆర్పీ వస్తుంది. మళ్ళీ రేపు ఏం జరుగుతుందో అని చూడాలి. అంతవరకు తీసుకురావాలంటే పృథ్వీ అదే ప్లేస్లో ఉండాలి, గౌతమ్ అదే ప్లేస్లో ఉండాలి. పృథ్వీ అలాగే మాట్లాడుతుండాలి, గౌతమ్ కూడా దాన్ని ఎదుర్కొంటుండాలి. అది కంటెంట్. ఆ కంటెంట్ కోసమే చేస్తాను. అంతే తప్ప అప్పుడు ఎవరైతే పృథ్వీని ఇక్కడ నాగార్జున గారు చేసిన, అందరూ బయాజ్డ్ అంటున్నారు కానీ ఇక్కడ నాగార్జున గారు చేసిన పద్ధతి ఏంటంటే, తప్పు వాడు చేస్తా అన్నాడు, చేసేటోడికే తప్పు, యువతలుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఓట్లు ఇతనికి పడతాయి, ఇతను ఫైనల్కి వస్తాడు, అతను మధ్యలో వెళ్ళిపోతాడు, ఫైనల్ వరకు రాదు. ఎందుకంటే ఆడియన్స్ వాడు చేసే బిహేవియర్ ఏంటో అర్థమైపోతుంది. కాబట్టి ఆ బిహేవియర్ చేయాలి అంటే ఇంకో 2-3 వారాలు ఉండాలి అంటే ఆడిని అంతటితోనే ఆపేయకూడదు, ముందుకు సాగాలి. దొంగోడినైనా లంగోడినైనా వదిలి పట్టుకోవాలంటారు. పల్లెటూళ్ళలో సామెత ఉంది ఒకటి. ఎవరైనా ఒక ఆడ కానీ మగ కానీ తప్పు చేస్తున్నారంటే వాళ్ళను తప్పు 1-2-3 సార్లు దాటి ఫస్ట్ రోజే ఆగితేనే ఆగినట్టు. ఇక్కడ పృథ్వీకి కూడా ఫస్ట్ రోజు చెప్పినారు, ఆగలే. అది అట్లే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళు పట్టుకోవాలి అనుకున్నప్పుడు వదిలి పట్టుకోవాలి. అర్థమైంది నీతి? ఎవరైతే ముందు తప్పు చేయడానికి ఆస్కారం వదిలి ఆ తప్పు చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఇది నీతి, పల్లెటూళ్ళలో జరిగే నీతి. సేమ్ ఇక్కడ కూడా అదే. తప్పు చేస్తున్నాడు, ఫస్ట్ చెప్పినారు ఇంట్లో, రెండోసారి ఇంకా నెక్స్ట్ జరుగుతూనే ఉంది, జరగనిస్తున్నారు. తర్వాత పట్టుకునేటప్పుడు పట్టుకుంటారు. మన మధ్యలోనే ఆపేయకూడదు. 100 తప్పులు శిశుపాలనికి ఏ విధంగా అయితే శిక్షణ ఇచ్చాడో ఇక్కడ కూడా సేమ్ పృథ్వీకి అదే జరుగుతుంది. నాగార్జున గారు అయితే నాకైతే బయాస్డ్ కాదు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తప్పు చేసేటోడిని చేయనిస్తున్నాడు, ఎదుర్కొనేటోడిని ఎదుర్కొంటున్నాడు. ఒక ధీరునిగా నిలబడాలంటే ఇట్లాంటివన్నీ ఎదుర్కోవాలి. ఇట్లా ఎదుర్కోవడానికి కావలసినటువంటి వనరులు సమకూరాలి. ఆ సమకూరడాలే ఈ పృథ్వీ. వీళ్ళంతా గ్రూప్ గేమ్ కావును. గ్రూప్ గేమ్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్గా మాట్లాడనేది నిదానంగా అర్థమవుతుంది జనాలకి. సపోర్టివ్గా వాళ్ళకి మాట్లాడితేనే, వాళ్ళందరూ కలిసికట్టుగా ఒకరి మీద పెడితేనే, ఆ ఒక్కడు వాళ్ళందరిని ఎదుర్కొంటేనే విన్నర్ అవుతాడు. అది గౌతమ్ విషయంలో జరుగుతుంది. నా అంచనా కరెక్ట్ అయితే కనుక ఈ సీజన్ విన్నర్ గౌతమ్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పినటువంటి రీజన్స్ కనుక మీకు నచ్చినట్లయితే, లేదా మీ అభిప్రాయాన్ని కూడా మీరేమనుకుంటున్నారో ఈ సీజన్ గురించి, లేకపోతే ఇట్లా జరుగుతున్న దీని చెప్పిన దాని గురించి కరెక్టా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు.